అన్ని వేదాల యొక్క సారాంశం వచ్చేసి కృష్ణుడు అర్జునుడికి చెప్పాడనమాట. అదే భగవద్గీత సారాంశం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తాస్మృతే జ్ఞాన అపోహనం చ వేదైశ్చ సర్వే అహం ఏవ వేద్యో వేదాంతకృత్ వేద విధేయవచ. సో దాంట్లో 15వ అధ్యాయము, భగవద్గీతలో ఉన్నటువంటి 15వ అధ్యాయము 15వ శ్లోకంలో భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. వేదాల యొక్క సారాంశం అన్నీ కూడా అంతిమంగా ఏం తెలుసుకోవాలి, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకోవాలన్నమాట. సో అదే భగవద్గీతలో కూడా వివరించడం జరిగింది అనమాట. ఏం వివరించారు, అందరి దేవుళ్ళలో కూడా ఎవరు దేవాది దేవుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు అని భగవద్గీతలో భగవంతుడే సాక్షాత్తుగా ఎవరికి చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు అనమాట. సో అన్ని వేదాలలో కూడా అదే చెప్పారు అనమాట. సో మనము దాన్ని ఏం చేయాలి, మనం పాటించాలి. మనం కూడా ఈ యొక్క గ్రంథాన్ని చదివి తెలుసుకోవాలన్నమాట. సో ఈ భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలలో కూడా మొదటి 6 అధ్యాయాలు, తర్వాత 6 అధ్యాయాలు వచ్చేసి కర్మయోగం గురించి చెప్పాయి. తర్వాత ఇంకొక 7 నుంచి 12 వరకు భక్తి యోగం గురించి చెప్పారు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగం గురించి చెప్పారనమాట. సో మనకు ప్రభుపాదుల వారి యొక్క భాషల్లో ఏం చెప్పారంటే భక్తి యోగ గురించి మెండుగా చెప్పారనమాట. భక్తి యోగం చేయడం ద్వారా ఏమవుతుంది, భగవంతుని చేరుకోవచ్చని ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వివరించాడో ప్రభుపాదుల వారు కూడా ఈ భగవద్గీత యథాతథం ద్వారా మనందరి మానవాళికి కూడా బోధించడం జరిగింది. సో మనం ఏం చేయాలి, ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఈ యొక్క భగవద్గీత ఏదైతే ఉందో భగవద్గీత యథాతథము మనం కూడా విని తెలుసుకోవాలన్నమాట. ఈ గ్రంథం చదవడం ద్వారా ఏం తెలుస్తుంది, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని తెలుస్తుంది. మనకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏమని తెలుస్తుంది. ఆ తద్వారా మన భక్తియుత సేవ ఎలా చేయాలి భగవంతుడిని ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది అనమాట. సో మానవాళికి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమి, మనము జీవులము, భగవంతునికి ఎలా సంబంధించాము, మనం ఏం చేయాలనేది ఈ గ్రంథం ద్వారా చెప్పబడింది. హరే కృష్ణ.